జై హింద్ కమాండోస్. మీరు గనక ఆర్మీ అగ్నివీర్‌కి సంబంధించి ట్రై చేస్తున్నట్లయితే, ఈ రిక్రూట్‌మెంట్‌కి చేంజ్ చేసినటువంటి 5 విషయాల గురించి మనం తెలుసుకోవాలి. అందులో మొదటగా వచ్చేసి అగ్నివీర్‌లో 2 ట్రేడ్స్‌లో జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు ఎగ్జామ్స్ 2 టైమ్స్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. అలాగే ఈవెంట్స్ అండ్ మెడికల్ చెకప్స్ కూడా 2 టైమ్స్ అనేది అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. వీటిలో ఏది బెటర్ చాయిస్ అనుకుంటే ఆ పోస్ట్‌ని మీరు తీసుకునే అవకాశాన్ని కల్పించారు. అలాగే బైపీసీ ఉన్న స్టూడెంట్స్‌కి 3 కేటగిరీస్‌లో జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈసారి ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అనేది తెలుగులో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్‌గా 13 లాంగ్వేజెస్‌లో, అందులో మన తెలుగు కూడా ఒక లాంగ్వేజ్‌ని యాడ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఈసారి ఈ రిక్రూట్‌మెంట్‌లో వచ్చేసి నెగెటివ్ మార్కింగ్ అనేది లేదు. అలాగే ఈసారి నార్మలైజేషన్ కూడా కలపడం జరిగింది. అంటే షిఫ్ట్ వైస్‌గా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఏ షిఫ్ట్‌లో అయితే పేపర్ టఫ్‌గా ఉంటదో వాటికి సంబంధించి మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతది. పీఎఫ్టీలో కూడా కొన్ని మార్పులనేవి జరిగాయి. లాస్ట్ టైం వరకి గ్రూప్ ఏ, గ్రూప్ బిగా ఉన్నది. ఈ ఇయర్ వచ్చేసి గ్రూప్ సి, గ్రూప్ డిని కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే టోటల్‌గా 4 గ్రూప్స్‌గా డివైడ్ చేయడం జరిగిందండి. గ్రూప్ ఏ వచ్చేసి 5 మినిట్స్ నుంచి 5:30, గ్రూప్ బి వచ్చేసి 5:31-5:45, గ్రూప్ సి వచ్చేసి 5:46 నుంచి 6 మినిట్స్, గ్రూప్ డి వచ్చేసి 6 మినిట్స్ నుంచి 6:15 వరకండి. దీనికి సంబంధించి గుంటూరులోని లక్ష డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మార్చ్ 25 నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విషయాన్ని మీ యొక్క ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి, మీకు ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడే నెంబర్‌కి కాల్ చేయండి. జై హింద్.